అంటే 3కి ఏది మ్యాప్ అవుతుంది? u1 v1. అంటే నేను u యూజ్ చేసి ఈ అలాట్ చేసిన వాల్యూని యూజ్ చేసి v1 కనుక్కోవచ్చు. దానికోసం u మన ఫార్ములా ఏంటిది? ui ప్లస్ vj ఈక్వల్ టు cij. u1 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్ టు cij ఎంత? 3 అంటున్నా. u1 ఎంత? 0. మరి v1 ఎంత వస్తుంది అప్పుడు నాకు? ఇండైరెక్ట్ గా 3 వస్తుంది. లేదు మీరు అలా కాకుండా ఇలా కూడా చూడొచ్చు. అలాట్ చేసిన వాల్యూ u v కలిపితే అలాట్ చేసినటువంటి సెల్ వాల్యూ ఎంత? 3 ఉంది. 0. ఇది 3 రావాలంటే v1 కి ఎంత ఉండాలి? 3. అలా కూడా చూస్తారు కొంతమంది, బట్ ఫార్ములా బేస్డ్ గా ఇలా చూడాలి. ఓకే, ఫస్ట్ వన్. నెక్స్ట్ v2. సరే, ఇది వచ్చింది. మరి యూని యూజ్ చేసి ఇది